శ్రీమాత్రే నమః. నా పేరు మురళీధర శర్మ. నేను హైదరాబాద్ పుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం ఉంటున్నాను. ఈరోజు నేను ఈ వీడియో ద్వారా సనాతన ధర్మానికి సంబంధించి, ప్రత్యేకించి హైందవ ధర్మానికి సంబంధించినటువంటి సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య, దాని గురించి జ్యోతిష్యం ద్వారా ఏదైనా పరిష్కారం తెలుసుకోవచ్చా అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. సహజంగా సమాజంలో అనేక సమస్యలు వస్తుంటాయి, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య చాలా చిత్రమైన సమస్య. పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం లేదు, లేదా చాలా ఆలస్యం అవుతున్నాయి అని. ఒకానొకప్పుడు ఈ సమాజము బాల్య వివాహాలతో బాధపడితే ఇప్పుడు వృద్ధ వివాహాలతో బాధపడుతోంది. 40 ఏళ్ళు, 35 ఏళ్ళు, 38 ఏళ్ళు వచ్చినా కూడా వివాహం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. రోజు నాకు వస్తున్నటువంటి జాతకాల్లో, గురుగారు ఈ జాతకం మా అమ్మాయిదండి, మా అబ్బాయిదండి, మా అమ్మాయికి 38 ఏళ్ళండి, మా అబ్బాయికి 40 ఏళ్ళండి, వివాహం కాలేదండి. వివాహం కాకపోవడం ఒక ఎత్తు అయితే, వివాహం ఆలస్యం కావడం వల్ల సమాజంలో వచ్చే అసమతలు మరొక రకం. దీనివల్ల సంతానం కలగకపోవడము, లేదా సంతానం ఇంకా ఆలస్యం కావడము, వీళ్ళు ముసలి వాళ్ళు అయినా కూడా పిల్లలుగా ఇంకా వాళ్ళు చదువుకుంటూ ఉండడము, వాళ్ళ రక్షణ చూడలేకపోవడం, ఇలా అనేక విధములైనటువంటి సమస్యలు హైందవ సమాజం ఎదుర్కొంటుంది. కేవలం పెళ్ళిళ్ళు అనేటువంటి ఆ ఒకే ఒక విషయం మీద అది ఆలస్యం కావడం అనేటువంటి కారణం వల్ల ఈరోజు ఈ జాతక భాగం ద్వారా, జ్యోతిషం ద్వారా మనము దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మనం పెళ్ళిళ్ళ గురించి తెలుసుకోవడానికి జాతకంలో ఏం చూడాలి, ఏమి పరిశీలించితే వివాహం అవుతుందా, అవుతే ఎప్పుడు అవుతుంది, త్వరగా అవుతుందా, ఆలస్యం అవుతుందా అనేటువంటి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఒక అవగాహనకు వద్దాము. 25 నుంచి 28 సంవత్సరాల వయసులో కనుక వివాహం జరిగితే, ప్రస్తుత కాల పరిస్థితుల ఆధారంగా అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఆ వివాహం త్వరగా జరిగినట్టుగా మనం భావించవచ్చు. అలా 28 దాటితే అది ఆలస్యమైనట్టుగానే మనం గుర్తించాలి. ఈ అవగాహనతో మనం ముందుకెళ్ళేటప్పుడు జ్యోతిష శాస్త్రంలో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి, వివాహం అనేటువంటి ఈ విషయానికి సంబంధించి ఏవేవి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అంటే, ముఖ్యంగా గ్రహాలు, గురువు, శుక్రుడు, కుజుడు, ఈ 3 గ్రహాలు కూడా చాలా అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయి ఈ వివాహాల విషయంలో. గురువు, శుక్రుడు, కుజుడు. అలాగే రాసులు కూడా మనకు జ్యోతిష భాగంలో గ్రహాలు, రాసులు ఈ 2 ప్రధానమైనవి. గ్రహాలు గురు, శుక్ర, కుజులు ప్రధానమైతే, రాసులు సప్తమ స్థానం ముఖ్యంగా, అంటే 7వ స్థానం కళత్ర స్థానం అంటారు. అలాగే భాగ్యస్థానం 9వ స్థానం. ఇలా ఈ 2 మనకు ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఇవి కాకుండా మనకు గ్రహాల యొక్క ఉచ్చస్థితులు, నీచస్థితులు, శుభగ్రహాలు, పాపగ్రహాలు, గ్రహాల దృష్టులు, ఈ విధంగా అనేక విషయాల సమూహం మనము జాతకంలో పరిశీలించాలి. గ్రహాలు, రాసులు, వాటి స్థితులు, వాటిని ఎవరు చూస్తున్నారు, ఏ గ్రహం ఎలాంటి పనికి మనకు సహాయపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే తప్ప ఆ జాతకుడికి లేదా ఆ జాతకురాలికి వివాహం ఎప్పుడు అవుతుంది అనేది మనం త్వరగా తెలుసుకోలేం. ఇప్పుడు నేను స్థూలంగా కొన్ని విషయాలు చెప్తాను. ఎలాంటి జాతక పరిస్థితులు ఉంటే, అంటే మనం జాతకం పరిశీలించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది. నేను చెప్పాను, త్వరగా జరగడం అంటే 28 సంవత్సరాల వయసు లోపల జరిగే వివాహాన్ని మనము త్వరగా జరిగే వివాహం అని అనుకోవచ్చు. ఎలాంటి సందర్భంలో అవుతుంది అంటే, లగ్నము సప్తమ భావం, లగ్నం అంటే 1వ స్థానం, 1వ స్థానంలో సప్తమ స్థానం అంటే 7వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది. ఇది ఒక విషయం మాత్రమే, ఇంకా అనేక విషయాల సమూహం వల్ల జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనం గ్రహించాలి. లగ్నంలో అలాగే సప్తమ భావంలో శుభగ్రహాలు ఉంటే కనుక త్వరగా జరిగే అవకాశం ఉంది. మనం ఇప్పటికే ఎన్నో వీడియోల్లో తెలుసుకున్నాము. శుభగ్రహాలు అంటే ఏమిటి, అశుభగ్రహాలు అంటే ఏమిటి, ఉచ్చ అంటే ఏమిటి, నీచ అంటే ఏమిటి తెలుసుకున్నాం. ఇక సప్తమాధిపతి పాపగ్రహాలతో కలవకుండా ఉండడం. సప్తమాధిపతి అంటే లగ్నం నుంచి 7వ స్థానం
ఉన్నటువంటి ఏదైతే ఉందో, ఉదాహరణకు మేషం లగ్నం అయితే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తులా లగ్నం. అంటే ఈ తులా లగ్నంలో ఎటువంటి పాపగ్రహాలు ఉండకుండా ఉంటే త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. ఇంకా సప్తమాధిపతి శుభగ్రహాల దృష్టి కలిగి ఉండడం. సప్తమాధిపతి అంటే ఇందాక మనం తులా అనుకున్నాము. తులారాశికి అధిపతి శుక్రుడు. ఆ శుక్రుడికి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే తప్పకుండా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. సప్తమాధిపతిగా సంబంధం లేకుండా శుక్రుడు బలంగా ఉంటే, అంటే ఉచ్చస్థితిలో కానీ, మిథున రాశిలో కానీ, తులారాశిలో కానీ, వృషభ రాశిలో కానీ ఇలా ఉన్నప్పుడు శుక్రుడు బలవంతుడిగా ఉంటాడు. శుక్రుడు బలవంతుడిగా ఉన్నప్పుడు కూడా త్వరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా శుక్రుడు, శని ఈ రెండు గ్రహాల మీద చంద్రుడి యొక్క దృష్టి లేనప్పుడు కూడా వివాహం త్వరగా అయ్యే అవకాశం ఉంది. నేను గ్రహ దృష్టులు అని చెప్తున్నాను. ఏ గ్రహము ఎటువంటి దృష్టి కలిగి ఉంటుంది, ఏ రాశిని చూస్తుంది అనేటువంటిది కూడా ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి గ్రహము కూడా తను ఉన్నటువంటి స్థానం నుంచి 7వ స్థానాన్ని చూస్తుంది. ప్రతి గ్రహం కూడా అలాగే చూస్తుంది, రాహుకేతువులకు మినహాయింపు. ఇది కాకుండా ఇంకా 3 గ్రహాలు, శని తను ఉన్న రాశి నుంచి 7వ స్థానం మాత్రమే కాకుండా 3, 10 స్థానాలను కూడా చూస్తాడు. అంటే ఇంకా ఎక్కువగా అన్నమాట. కేవలం 7వ స్థానం మాత్రమే కాకుండా 3వ, 10వ స్థానాన్ని కూడా చూస్తాడు శని. ఇక కుజుడు తను ఉన్నటువంటి ఆ రాశి నుంచి 7వ స్థానాన్ని కాకుండా మరి 2 స్థానాలను కూడా చూస్తాడు. అంటే 4వ, 8వ స్థానం, అంటే 4వ స్థానము, 8వ స్థానాన్ని కూడా చూస్తాడు. గురువు తాను ఉన్నటువంటి రాశి నుంచి, తను ఉన్నటువంటి స్థానాన్ని నుంచి 5, 9 స్థానాలను కూడా చూస్తాడు. అంటే 7వ స్థానం చూస్తాడు. అది కాక 5, 9 స్థానాలను కూడా మనకు చూస్తాడు. ఎందుకు ఈ దృష్టి యొక్క అవసరము ఏమిటి, దీని యొక్క ప్రాధాన్యత ఏమిటి ఇప్పుడే తెలుసుకున్నాము. శుభగ్రహ దృష్టి ఉంటే త్వరగా అయ్యే అవకాశం ఉంది. అలాగే చంద్రుడి దృష్టి లేకుండా ఉంటే శుక్రుడు, శని మీద త్వరగా అయ్యే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం. అందువల్ల ఈ గ్రహ దృష్టి అనేటువంటిది కూడా అవసరమవుతుంది. ఇప్పుడు మనము మకర లగ్నంలో జన్మించిన ఒక జాతకుడి యొక్క గ్రహస్థితి ఆధారం చేసుకొని వివాహం ఎప్పుడు జరుగుతుందో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మకర లగ్నంలో జన్మించినటువంటి ఈ జాతకుడి యొక్క గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే, లగ్నము మకర లగ్నము, లగ్నంలో చంద్రుడు ఉన్నాడు. తరువాత మీనములో రాహు ఉన్నాడు. మేషములో గురువు, బుధుడు ఉన్నాడు. మిథునములో రవి, కుజుల కలయిక ఉంది. రవి, కుజులు ఇద్దరు కూడా మిథునంలో ఉన్నారు. కన్యలో కేతు ఉన్నాడు. తులలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నాడు. వృశ్చికంలో శని ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి. ఈ గ్రహస్థితి ఉన్నటువంటి ఈ జాతకుడికి మకర లగ్నంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడికి శని సమగ్రహము, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ లగ్నానికి కుజ, శని ఈ 2 గ్రహాల దృష్టి కూడా ఉంది. కుజుడు 8వం నుంచి చూస్తున్నాడు, 3యం నుంచి శని చూస్తున్నాడు. 2 పాపగ్రహాల దృష్టి ఉంది. లగ్నములో ఉన్నటువంటి గ్రహం ఏమైనా బలమైనటువంటి గ్రహమా అంటే చంద్రుడు సమగ్రహ క్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి లగ్నము తప్పకుండా బలహీనంగా ఉంది. ఇక లగ్నాధిపతి శని. లగ్నాధిపతి శని ఎక్కడ ఉన్నాడు? ఏకాదశ స్థానంలో 11వ ఇంట వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఈ వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? కుజుడు. ఇది శత్రుక్షేత్రం. అంటే లగ్నాధిపతి కూడా బలహీనంగానే ఉన్నాడు. ఇక్కడ సప్తమం, లగ్నానికి 7వ ఇల్లు. సప్తమము కర్కాటకం. ఈ కర్కాటకానికి అధిపతి చంద్రుడు. ఈ కర్కాటక లగ్నములో, కర్కాటకం 7వ స్థానంలో ఏవైనా గ్రహాలు ఉన్నాయా అంటే ఎటువంటి గ్రహాలు లేవు. సప్తమాధిపతి లగ్నములో ఉన్నాడు. ఇది సమగ్రహ క్షేత్రం అని ఇంతకుముందే తెలుసుకున్నాము. కాబట్టి 7వ స్థానం కూడా సాధారణంగానే ఉంది. ఇక శుక్రుడు ఈ మకర లగ్నానికి 5వ, 10వ స్థానాధిపతి. ఎక్కడ ఉన్నాడు? స్వక్షేత్రంలో ఉన్నాడు. 10వ ఇంట రాజ్యస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి తప్పకుండా బలవంతుడుగా ఉన్నాడు. శుక్రుడు బలవంతుడుగా ఉన్నాడు. ఇక గురువు ఎక్కడ ఉన్నాడు? మేషములో 4వ ఇంట, లగ్నానికి 4వ ఇంట, మేషరాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. బుధుడితో కలుసుకొని ఉన్నాడు. కాబట్టి గురువు కూడా బలవంతుడుగానే ఉన్నాడు మిత్రక్షేత్రంలో. కుజదోషం లాంటిదేమీ లేదు.
ఇక గోచార రీత్యా చతుర్థంలో గురువు, గోచార రీత్యా గురువు బలంగా లేడు. మనం ఇప్పుడు సమగ్రంగా పరిశీలించినట్టయితే శుక్రుడు బలవంతుడు, గురువు బలవంతుడు, లగ్నము, లగ్నాధిపతి బలంగా లేరు. శుక్రుడు గురువు బలంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా శనికి పరిష్కారం కనుక చేసుకోగలిగినట్టయితే, అంటే శని స్తోత్రం చేయటము, శివాభిషేకం చేయించుకోవటము, లేదా నవగ్రహ స్తోత్రం చేయటము, నవగ్రహాలకు ప్రదక్షిణం చేయటము, శనికి సంబంధించిన పరిష్కారాలు కనుక ఈ జాతకుడు చేసుకోగలిగినట్టయితే తప్పకుండా వివాహం త్వరగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు ఇద్దరు కూడా ఈ జాతకుడికి బలంగానే ఉన్నారు. ఉన్న దోషం వల్ల లగ్నాధిపతి లగ్నము బలంగా లేకపోవడం వల్ల మాత్రమే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ శనికి జపం కనుక చేసుకోగలిగినట్టయితే, లేదా శనికి స్తోత్ర పారాయణాలు కనుక చేసుకోవడము, నవగ్రహాలకు ప్రదర్శనం చేయడం, ఇలాంటివి కనుక చేసినట్టయితే తప్పకుండా మనం పరిశీలించినటువంటి ఈ జాతకుడికి త్వరగా వివాహం జరిగే అవకాశం. శ్రీమాత్రే నమః.